డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆస్తులు వేలంలో కొన్న ఒక వ్యాపారవేత్తకు రఘురామకృష్ణరాజు అనుచరుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి అని ఒక ఫిర్యాదు అయితే నమోదైంది సార్. దీన్ని ఏ విధంగా మనం చూడాలి అంటే దీనికి సంబంధించి సునీల్ కూడా సిబిఐకి లేఖ రాయడం కూడా మనకి వస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇది చాలా తీవ్రమైన విషయం. వాస్తవానికి డిప్యూటీ స్పీకర్ అనేది రాజ్యాంగ పరమైన పదవి. అంతకుముందు ఆయన కూడా వైసీపీలో ఉన్నారు. జగన్కు వ్యతిరేకంగా ఎట్లా నడిచింది ఒకటి, ఆ తర్వాత ఒక విధంగా కూటమి రావడానికి ముందస్తుగా రంగం సిద్ధం చేసిన వాళ్ళలో రఘురామకృష్ణరాజు కూడా ఒక ముఖ్య పాత్రధారి. అప్పుడు ఆయన ఎంపీ. అప్పుడు ఆయన లాకప్ లో హింసించారన్నప్పుడు సునీల్ కుమార్ కూడా దాంతో సంబంధం ఉందనేది ఆయన ఆరోపణ. రకరకాల ఇది నడుస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళ మధ్య కోల్డ్ వార్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. అది కూడా కాకుండా మొన్న ఆకివీడు గుడి ఆ విషయం వచ్చినప్పుడు కూడా సునీల్ చొరవ తీసుకుని ఎప్పుడు ఆయన కూడా వీడియోలు పెడుతుంటారు ఇలాగే. కానీ ఈ సమస్య సునీల్ కుమార్తో మొదలవలేదు. రఘురామకృష్ణరాజు కొన్ని వందల కోట్ల రూపాయలు బ్యాంకులకు రుణం తీసుకున్నారు, వాటిని చెల్లించలేదు అన్నది ఆరోపణ. ఈ ఆరోపణల్లో ఆయన ఆస్తులు జప్తు చేయమని కోర్టు ఉత్తర్వు ప్రకారం ఆ వేలం వేశారు. వేలం వేసినప్పుడు గుంటూరుకు చెందిన మాదల శ్రీనివాస్ అనే అతను వాటిని పాడుకున్నాడు. వేలం అంటేనే చట్ట ప్రకారం జరుగుతుంది, అధికారికంగా మీడియా ముందు కూడా బహిరంగంగా జరుగుతుంది. ఆయన పాడుకున్నాడు. ఆయనకు ఫోన్ చేశారని ఈయన ఫోన్ చేసి నువ్వు పాడుకుంటావా తీసుకుంటావా అని బెదిరించారు. మీకు తెలుసు కదా, రకరకాల మాట్లాడారు అని మాదల శ్రీనివాస్ అని ఆయన మీడియాకి చెప్పడమే కాకుండా పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. సో అతను మరీ తాడు బొంగరం లేని మనిషి కాదు కదా. వేలంలో ఇంత పెద్ద నాయకుడు ఆస్తులు పాడుకున్నాడు అంటే తగిన ఇది ఉండాలి. ఆయన మా వ్యాపార అవసరాల కోసం మేము పాడుకుంటే ఎవరో ఒకరు పాడుకుంటారు కదా, నేను కాకపోతే అటువంటిప్పుడు అదేదో తప్పు చేసినట్టుగా నన్ను బెదిరించడం ఏంటి, దీని మీద పోలీసులకు అన్నారు. కానీ ఇప్పుడు మనం చర్చిస్తున్నాం కదా, ఇప్పుడు పోలీసుల ఫిర్యాదులు ఇప్పటి వరకు. ఈ ఫిర్యాదు మీద ఇంతవరకు మనకేం కదలిక లేదు. ఈ లోపల సునీల్ కుమార్ సిబిఐకి ఆయన స్వయంగా డీజీ స్థాయిలో పనిచేశారు కదా, ఆయన లేఖ రాశారు. ఇది చాలా తీవ్రమైన అంశం, దీని మీద మీరు తీసుకోవాలి, తప్పకుండా అతను న్యాయం చేయాలి అని ఆ సెక్షన్స్ అవన్నీ కూడా ఈయన కోట్ చేస్తూ. మరి ఇప్పుడు సిబిఐ ఎలా స్పందిస్తుంది? సరే, సిబిఐ అన్నది మోరర్లెస్ పాలక వర్గాలకు అనుకూలంగా ఉంటుంది. పంజరంలో చిలుక ఇలాంటి ఆరోపణలు గతం నుంచి ఉన్నాయి, కోర్టులో కూడా నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి కూడా మనకు తెలుసు. వీళ్ళ మధ్య అంటే 4 డైమెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సిబిఐ ఆర్థికమైన నేరాలకు లేకపోతే ఆరోపణలకు గురి కావటం, మూడోది పోలీసులు, 4 సిబిఐ. ఎవరేం చేస్తారు? మనమైతే చట్ట ప్రకారం వెళ్ళాలి. రెండవది అన్ని విషయాలు చాలా క్రమపద్ధతిలో నిరంతరం బహిరంగ వ్యాఖ్యానం చేసే రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఈ విషయాల మీద కూడా స్పందించటం, చట్ట ప్రకారం వ్యవహరించటం చాలా ముఖ్యం. నిజంగా ఆరోపణ ఆ వ్యాపారవేత్త చేస్తున్నది నిజమైతే చాలా సీరియస్. ఎందుకంటే వేలం వేయకుండా ఆపడానికి మీరు డబ్బులు కట్టాలి. ఆయన వెర్షన్ ఏదో చెప్తారు, తమిళనాడు ప్రభుత్వం ఏదో చేసింది, నా పొరపాటు కాదు, అప్పుడు జయలలిత ముఖ్యమంత్రి, నా మీద అనవసరంగా పడిందని. మీరు ఏదైనా సరే డిఫాల్టర్ కింద ఇది చేస్తున్నప్పుడు దాన్ని మీరు చట్టరీత్యా చక్కదిద్దుకోవాలి తప్ప పాడుకున్న వాళ్ళ మీద పడడం వల్ల ఉపయోగం లేదు. ఇంకా మరి ఆయన ఉన్న రాజకీయ కోణాలు చెప్తారా? సిబిఐ బహుశా అన్ని లేఖలకు స్పందించదు బహిరంగంగా. సునీల్ కుమార్ ఇంకా చెప్పొచ్చు. అంటే ఇందులో కేవలం బెదిరింపులు మాత్రమే కాదు సార్, కిడ్నాప్ చేయించడానికి కూడా ప్రయత్నించారు. అదే సదరు వ్యాపారవేత్త రౌడీలు వచ్చారు, రైడ్ చేశారు, నేను ముందుగా చేసి బయటపడ్డ. కిడ్నాప్ చేయడానికి కూడా ప్రయత్నించడం ఇంకా తీవ్రమైన విషయం కదా వాస్తవానికి. కాకపోతే జరగలేదు, ప్రయత్నించారన్నది ఆరోపణ. మరి ఇప్పుడు దాని మీద మళ్ళీ ఆయన ఏదో స్పందన ఇస్తారు కదా, నేను అలా మీ ఆరోపణే ఊహాగానం చెప్తారు, తెలీదు. వీ హ్యావ్ టు సీ. కానీ అసలు నేచర్ ఆఫ్ ది అఫెన్స్, నేచర్ ఆఫ్ ది కంప్లైంట్ ఈజ్ వెరీ సీరియస్. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నిజానికి దేశంలో చాలా మంది ఎంపీలు, మంత్రులు, కొంత సందర్భాల్లో ముఖ్యమంత్రులు కూడా ఇటువంటి కేసుల్లో ఉండటమే ఒక దురదృష్టకరమైన పరిణామం. మామూలు వాళ్ళం బ్యాంకులో చిన్నది ఏదైనా ఉంటే కూడా చాలా చెక్కింగ్లు అవన్నీ ఉంటాయి. వీళ్ళేమో 100 కోట్లు తీసుకొని మా తప్పు కాదని వీళ్ళు అంటారు, వాళ్ళ తప్పు కాదని వాళ్ళు అంటారు. ఎవరి తప్పు? చివరకు చూరయ్య చుక్కవాసి, పేరయ్య పెద్ద మనిషి, అమ్మకెత్తర చెప్పులు గంపని చివరకు ప్రజా బ్యాంకుల మీద ఈ భారం పడుతూ ఉంది. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. సిబిఐ కూడా ఈ సమయంలో చాలా గట్టిగా తను ఉన్నాననేది కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదంతా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి. వీ హావ్ టు సీ వాట్ హ్యాపెన్. ప్రభుత్వం కూడా స్పందించాలి కదా, నేను చెప్తుంది అదే. మీడియా అయినా కానీ ముఖ్యంగా ఇలాంటి వాటిని వెళ్ళి
స్టోరీస్ ఇస్తున్నప్పుడు వీటి మీద అసలు మెన్షన్ లేదు. ఈరోజు నేను 2-3 పత్రికలు చూసా, దీని మీద మెన్షనే లేదు. అదనమాట. అంటే ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఇటు రఘురామకృష్ణరాజు నుంచి కూడా ఎటువంటి స్పందన రాకపోవడం కూడా మనం ఏ విధంగా అంతే కదా. ఎవ్రీడే సాయంత్రం అయ్యేసరికి ఆకాశవాణి వార్తలు లేకపోతే మన 24/7 లా కూర్చునే వ్యక్తులు తమ మీద వచ్చినప్పుడు తమ ఎందుకు వాటి మీద మాట్లాడరు, అంత సమయం తీసుకుంటారు, లేకపోతే ఎదురుదాడి చేస్తారు తెలియదు. ఇప్పుడు సునీల్ కుమార్ ఆయన వ్యక్తిగతంగా లేదా గతంలో అధికారి కాబట్టి ఆయన ఫిర్యాదు అదొక విధం అనుకుందాం. కానీ రఘురామకృష్ణరాజు వైపు నుంచి చాలా ఉంది కదా. ప్రతిసారి ఖండిస్తూ వచ్చాడు ఆయన. ఈయన కాదు, ఎంపీలుగా మంత్రులుగా ఉండే ఇలాంటి ఆరోపణలు ఉన్న వాళ్ళందరూ వాళ్ళదే తప్పు, మేము సరిగ్గా ఉన్నాం అంటుంటారు. బ్యాంకులు కూడా చాలా భారీ ఎత్తున ఇలాంటి వాళ్ళ పట్ల ఒక ఉదారంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కొన్ని కారణాల వల్ల ఇది వేలం దాకా వచ్చింది. అది పాడుకున్న వాళ్ళని తప్పు పడుతున్నారు. ఇప్పుడు పాడుకున్న వాళ్ళు నిజాన్ని పాడడం ద్వారా కొంత డబ్బు జమ చేశారు. మరి ఈయన చూడాలి ఇంకొంచెం మనం. వీ కెన్ రియాక్ట్ ఫర్దర్ ఆఫ్టర్ ది రెస్పాన్స్ ఆఫ్ రఘురామకృష్ణ. ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఆయన ఆమోదిస్తారా లేదా?